హాయ్, ఇప్పుడు మనం సిపియు నుంచి సిపియు లోపల మదర్ బోర్డుకి ఉన్న కనెక్షన్స్ మొత్తం తీయడం చూద్దాం. దానికోసం ఫస్ట్ సిపియు నుంచి బయట ఉన్న కనెక్షన్స్ అన్ని తీసేయాలి. పవర్ సప్లై అండ్ మానిటర్ పిన్, మౌస్, కీబోర్డు, ఈ పిన్స్ అన్ని తీసేసిన తర్వాత సిపియు రైట్ సైడ్లో ఉన్న స్క్రూస్ తీసేసి సిపియు రైట్ సైడ్లో ఉన్న డోర్ని తీసేయాలి. సో ఇది సిపియు లోపల పార్ట్స్. ఎస్ఎంపిఎస్ నుంచి ప్రతి దానికి కనెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ మనం మదర్ బోర్డు యొక్క కనెక్షన్స్ తీసేయాలంటే ఫస్ట్ ఎస్ఎంపిఎస్ ఉన్న కనెక్షన్స్ మొత్తం తీసేయాలి. ఇది ప్రాసెసర్ కనెక్షన్, ఇది ప్రాసెసర్కి పవర్ సప్లై అనమాట. దీన్ని తీయాలంటే ఈ పిన్ని ఇట్లా ప్రెస్ చేసి ఇలా పైకి లాగాలి. ఈ పిన్ బయటకు వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ మెయిన్ మదర్ బోర్డు సప్లై. ఈ మదర్ బోర్డ్ సప్లై చేయాలంటే ఈ పిన్ని ఇలా ప్రెస్ చేసి ఇలా పైకి లాగాలి. ఇలా వచ్చేస్తుంది. ఇవి రెండు మాత్రమే మదర్ బోర్డుకి ఎస్ఎంపిఎస్ నుంచి కనెక్షన్స్ ఉండేది. అండ్ నెక్స్ట్ డివిడి డ్రైవ్ నుంచి సాటా కేబుల్ ఉంటుంది. అంటే మదర్ బోర్డ్ నుంచి ప్రాసెసర్ నుంచి వచ్చే ప్రాసెస్ అన్ని డివిడి డ్రైవ్కి వెళ్ళడానికి ఒక సాటా కేబుల్ ఉంటుంది. ఆ కేబుల్ కనెక్షన్ తీసేయాలి. ఇది ఈ విధంగా కనెక్షన్ తీసేస్తాం. నెక్స్ట్ హార్డ్ డిస్క్ నుంచి ఉండే కనెక్షన్స్. హార్డ్ డిస్క్ నుంచి కూడా సేమ్ ఇలా ప్రాసెస్ సెండ్ చేయడానికి ఒక కనెక్షన్ ఉంటుంది. ఆ సాటా కేబుల్ కూడా తీసేస్తాం. ఇప్పుడు మదర్ బోర్డ్ నుంచి పవర్ సప్లైస్ కానీ హార్డ్ డిస్క్, డివిడి డ్రైవ్స్ మొత్తం కనెక్షన్స్ పోయినాయి. అండ్ నెక్స్ట్ ఈ కనెక్షన్స్ ఏంటి అంటే ఇదేమో రీస్టార్ట్ బటన్కి అండ్ స్టార్ట్ బటన్కి, ప్రాసెసర్ సిపియు ఫ్యాన్కి ఉండే కనెక్షన్స్ తీసేయడానికి. ఈ కనెక్షన్ ఇలా తీసేస్తే ఈ ఉండే కనెక్షన్ రీస్టార్ట్ బటన్ కనెక్షన్స్ అవన్నీ పోతాయి. సో ఈ విధంగా మనం మదర్ బోర్డ్ నుంచి మిగతా డివైజెస్కి ఉన్న కనెక్షన్స్ మొత్తం తీసేయచ్చు. థ్యాంక్ యూ.